రోజుకో నీతి పూటకో రీతి రంగులు మారుతున్న రాజకీయంపై రాజనీతి. వెల్కమ్ టు రాజనీతి. అనుకున్నదొక్కటి అవుతున్నదొక్కటి. బుజ్జిబాబులిద్దరూ బోల్తా పడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన ఖాయమనుకుని ముఖ్యమంత్రులిద్దరూ తీపి వార్తను పంచుకున్నారు. ఇక పండుగ చేసుకుందాం అనుకునే లోపే సీట్లు పెంచే ఉద్దేశం ఇప్పట్లో లేదంటూ మోడీ చావు కబురు చల్లగా చెప్పారు. మరిప్పుడెలా? ముందున్న ఉపద్రవం నుండి బయటపడేదెలా? ఎంతో మందికి కండువాలు కప్పి టీఆర్ఎస్ టీడీపీలోకి ఆహ్వానిస్తే వాళ్ళందరినీ ఎక్కడి నుంచి పోటీలోకి దింపాలి? ఆ ఇద్దరిని నిద్రకు దూరం చేసిన ఆ దుర్వార్త వివరాలేంటో ఓసారి చూడండి. రాష్ట్ర విభజనతో కొత్త రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చరిత్రలో చోటు దక్కించుకున్న అతిశయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు అవతలి పక్షం ఎమ్మెల్యేలను పొలోమని తమ పార్టీలోకి రమ్మని ప్రోత్సహించారు. కొత్త రాష్ట్రాల్లో ఇకపై అన్ని తీపి వార్తలే. ఎంతమందిని తీసుకున్నా సీట్లకేం ఢోకా ఉండదు. తమ పార్టీ ఇక పుష్పక విమానంతో సమానం అన్న ఫీలింగ్లో బాబు, కేసీఆర్ విపక్ష ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి మరీ ఆహ్వానించారు. వాళ్లు కూడా తాము చేరింది అధికార పార్టీలో కదా, అందులోనూ వచ్చే ఎలక్షన్లలో సీట్ల సంఖ్య పెరగడం ఖాయం కాబట్టి వెయిట్ చేసినా నష్టమేం లేదు అనుకున్నారు. అందుకే 3 ఏళ్లు ఓపిక పట్టారు. ఇక ఎన్నికలకు నిండా 2 ఏళ్లు కూడా లేని సమయంలో ఏదో సీటు ఖాయంగా వస్తుందనుకుంటున్న తరుణంలో కేంద్రం నుంచి సీట్లు పెంచేది లేదన్న సంకేతాలు వెలువడ్డాయి. అనుకోని ఈ వార్త టీడీపీ, టీఆర్ఎస్ ఆశావహుల్లో పెను దుమారమే రేపుతోంది. మొన్న రాష్ట్రపతి ఎన్నికలకు కేసీఆర్, చంద్రబాబు హాజరయ్యారు. అయితే కేసీఆర్ కాస్త చొరవగా సీట్ల గురించి ఢిల్లీ పెద్దల్ని ఆరా తీశారట. ప్రధాని మోడీతో కలిసినప్పుడే సీట్ల పెంపుపై కేసీఆర్ ఆశలు వదిలేసుకున్నారని ఢిల్లీ వర్గాల సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు సీట్ల పెంపు జరిగి తీరుతుందన్న శుభవార్తను కేసీఆర్ స్వయంగా చంద్రబాబుకు చెప్పినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కేసీఆర్ చెబుతోన్న మాటలు నిజమే కాబోలని చంద్రబాబు కూడా ఆశలు పెంచేసుకున్నారు. అదే ఉత్సాహంతో ఆంధ్రాలో ఎన్నికలకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇటు కేసీఆర్ కూడా వేచి చూడమని చెప్పిన అందరికీ మీకు సీటు ఖాయం అంటూ మాట కూడా ఇచ్చేశారట. ఇలాంటి సమయంలో రాజ్నాథ్ సింగ్, మోడీ లాంటి బీజేపీ పెద్దల నుంచి నెగిటివ్ న్యూస్ రావడంతో ఇద్దరి నేతలకు పిడుగుపాటులా మారింది. అయితే సీట్ల పెంపు నిర్ణయం వల్ల లాభపడేది ఒక్క టీఆర్ఎస్, టీడీపీలు మాత్రమే కాదు కదా, కమలనాథులకు కూడా ఉపయోగపడే నిర్ణయం మీద ఆ పార్టీ ఎందుకు వెనకడుగు వేస్తోందన్న అంశం ఇప్పుడు ఆ 2 పార్టీల్లో చక్కర్లు కొడుతోంది. నియోజకవర్గాల పెంపుతో ఏపీలో చంద్రబాబు లాభపడతారు, తెలంగాణలో కేసీఆర్ లాభపడతారు. మధ్యలో తమకేంటి లాభం అన్న సంశయంలో బీజేపీ నేతలు పడ్డట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీట్లు పెంచినందువల్ల బీజేపీ ఆశావహులకు కొన్ని సీట్లు పెరుగుతాయి తప్ప కేవలం ఆ కారణం చేతనే అధికారంలోకి రావడం మాత్రం అసంభవం. అందువల్ల సీట్లు పెంచి ఆ పార్టీలకు లాభించే నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాలన్న వ్యాపారాత్మక దృక్పథాన్ని కమలనాథులు అవలంబించినట్లు విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిన దృష్ట్యా తొందరపడి ఇప్పుడే ఎందుకు పెంచాలి అని భావిస్తున్నారట. దక్షిణాపథంలో కమల వికాసాన్ని కాంక్షిస్తోన్న పార్టీ నేతలు తెలంగాణ, ఏపీల్లో సీట్లు పెంచడం ద్వారా అధికార పార్టీల పునాదులు శాశ్వతంగా బలపడతాయన్న అనుమానంతోనే చాలా ముందు జాగ్రత్తగా ఆ అవకాశానికి గండి కొట్టారన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. బహుశా బీజేపీ నాయకుల ఎత్తుగడలో ఉన్న దూరదృష్టిని గ్రహించబట్టే కావచ్చు ఢిల్లీలో కేసీఆర్ కమలనాథులను కూడా శపించారు. వచ్చే ఎన్నికల్లో మోడీ హవా ఉండదని, దక్షిణ భారతంలో కమలేశుల పప్పులేవి ఉడకవంటూ కడుపులో ఉన్న అక్కసునంతా వెళ్లగక్కేశారు. మొత్తానికి ఎంతో ఆశగా ఎదురుచూసిన సీట్ల పెంపుపై వెనకడుగనేది చంద్రబాబుకు, కేసీఆర్కు ఇలా అనుకోని అవాంతరాన్ని మోసుకొచ్చినట్లయింది. దీనికి విరుగుడుగా వాళ్లేం చేస్తారో వేచి చూడాలి.